పాశాంకుశ ఏకాదశి వ్రత మహిమ. ఆశ్వయుజ మాసము శుక్లపక్షంలో వచ్చే పాశాంకుశ ఏకాదశి మహత్యము శ్రీకృష్ణ ధర్మరాజు సంవాద రూపంలో బ్రహ్మ వైవర్త పురాణంలో వర్ణించబడినది. ఆశ్వయుజ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి రోజున పూజించవలసిన దైవమేమిటి? ఆ ఏకాదశి వ్రత పాలన ద్వారా కలిగే పుణ్యఫలం గురించి సవివరముగా వివరించవలసినది అని ధర్మరాజు శ్రీకృష్ణుని వేడుకున్నాడు. అందుకు ప్రత్యుత్తరముగా దేవదేవుడు ఈ విధంగా వివరించాడు. ఓ రాజోత్తమ, ఆశ్వయుజ మాసము శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పాశాంకుశ ఏకాదశి లేదా పాపాంకుశ ఏకాదశి అని పిలుస్తారు. మనిషి యొక్క సమస్త పాపములను నశింపజేసే ఈ పాశాంకుశ ఏకాదశి మహత్యం గురించి వివరిస్తాను, సావధానంగా వినము అని ఈ విధంగా పాశాంకుశ ఏకాదశి మహత్యాన్ని వివరిస్తున్నాను. ఈ ఏకాదశి విష్ణుదేవునికి అత్యంత ప్రియమైన రోజు. ఈరోజు ముఖ్యంగా పద్మనాభుణ్ణి అర్చించాలి. ఈ పాశాంకుశ ఏకాదశి జీవునికి స్వర్గ సుఖాలను, వాంఛిత ఫలాలను మరియు మోక్షాన్ని అందిస్తుంది. విష్ణువుని అర్చించడం ద్వారా మనిషి ఈ ధరిత్రిపై సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యఫలాన్ని పొందగలడు. బద్ధజీవుడైనటువంటి మానవుడు మోహము చేత వివిధ రకాల పాపకర్మలు చేస్తూ వాటి నుండి విముక్తి పొందడానికి, అనేక జన్మల నుండి పొందినటువంటి పాపకర్మల విముక్తి పొందడానికి విష్ణువుని ఆరాధించాలి. ఎవరైతే శ్రీహరి పాదపద్మాలను ఆశ్రయించి నమస్కరిస్తారో వారు యముని బాధ నుండి విముక్తిని పొందగలరు. శివుని విమర్శించే వైష్ణవులు, విష్ణువుని విమర్శించే శైవులు నిస్సందేహముగా నరకమునే పొందగలరు. శతాశ్వమేధ యజ్ఞఫలము ఈ ఏకాదశి పాలన ద్వారా సంప్రాప్తిస్తుంది. అంటే శతాశ్వమేధ యజ్ఞ ఫలము కంటే అధిక పుణ్యఫలాన్ని అందిస్తుంది ఈ పాశాంకుశ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా. ఈ ఏకాదశిని పాటించడం ద్వారా పొందే పుణ్యం ఈ జగత్తులో మరొకటి లేదు. పద్మనాభునికి పరమ ప్రియమైనటువంటి ఈ ఏకాదశి వంటి పవిత్రమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజు మరొకటి లేదు. ఓ రాజా, ఈ ఏకాదశిని నియమానుసారం ఆచరించని వారు వారి యొక్క దేహంలో పాపాలు నివాసం చేస్తాయి. ఈ ప్రత్యేకమైన ఏకాదశిని పాటించే వారికి స్వర్గ సుఖాలు, రోగ విముక్తి, సుందరమైన భార్యను, ధన కనక వస్తు వాహనాది సౌఖ్యాలను, తరువాత మోక్షాన్ని పొందగలరు. ఈ ఏకాదశిని నియమానుసారం పాటించి అదే రాత్రి మేల్కొని ఉండువాడు సులభంగా విష్ణులోకాన్ని పొందగలడు. ఓ రాజోత్తమ, ఈ ఏకాదశి పాలన చేయడం ద్వారా మనిషి
తన తల్లి వైపు 10 తరాలను, తన తండ్రి వైపు 10 తరాలను, తన భార్య వైపు 10 తరాలను ఉద్ధరించగలడు. బాల్యం నందు కానీ, యవ్వనం నందు కానీ, వృద్ధాప్యం నందు కానీ ఈ ఏకాదశిని పాటించిన వారు సంసార క్లేశం నుండి విముక్తిని పొందగలడు. ఈ పాశాంకుశ ఏకాదశిని నిష్ఠగా పాటించేవాడు సమస్త పాప విముక్తుడై జీవితాంతమున విష్ణుపదాన్ని చేరుకుంటాడు. ఈరోజు నియమానుసారం వ్రతాన్ని పాటించిన తరువాత తన శక్తి కొలది అర్హులైనటువంటి పేదలకు, బ్రాహ్మణులకి బంగారము, భూమిని లేదా గోవులను, ధాన్యమును, గొడుగును, నువ్వులను, పాదరక్షకులను లేదా కనీసం జలమునైనా దానము చేసేటువంటి వాడు యమపురికి వెళ్ళవలసిన పని ఉండదు. ఎలాంటి పుణ్యకార్యాలు చేయకుండా ఈ ఏకాదశి రోజును గడిపేవాడు శ్వాసిస్తున్నప్పటికీ అతడు మృతుడే అని పిలువబడతాడు. అట్టి వాని శ్వాసక్రియను కొలిమితిత్తులతో పోల్చబడుతుంది. ఓ రాజా, ఇతరుల సంక్షేమం కోసం చెరువులను, బావులను త్రవ్వించేవారు, భూమిని, గృహాలను దానంగా ఇచ్చేవారు, యజ్ఞ యాగాది కర్మలు చేసేవారు యముని దండనకు గురికారు. ఈ లోకంలో పుణ్యఫలం వల్లనే మానవుడు దీర్ఘకాలం జీవిస్తాడు. తాను జీవించినంత కాలం ఆరోగ్యవంతంగా ఉండడానికి తన యొక్క పుణ్య కర్మలే సహాయపడతాయి. ఈ ఏకాదశి పాలన ద్వారా కలిగే ప్రత్యక్ష ఫలం దైవాన్ని చేరుకోవడమే, దైవానికి చేరువ కావడమే. అలాగనే భౌతిక సౌఖ్యాలు, సుఖ సంతోషాలు, ఆయు ఆరోగ్య సౌకర్యాలు అన్నీ కూడా భౌతికమైనటువంటి సౌకర్యాలు పరోక్ష ఫలానికి సంకేతాలు. ఈ పాశాంకుశ వ్రతానికి సంబంధించిన ఒక పురాతన కథ ఏమంటే, వింధ్యా పర్వతాలలో క్రోధనుడు అనే వేటగాడు జీవిస్తూ ఉండేవాడు. అతడు నిరంతరం ప్రజలను మోసం చేయడం, ప్రజలను దోచుకోవడం, దౌర్జన్యాలను చేస్తూ తన జీవితాన్ని గడిపేవాడు. తన యొక్క చివరి గడియలు సమీపించగానే ఒకరోజు మృత్యుదేవత తన భటులను ఆ యొక్క క్రోధుని ఇంటికి పంపాడు. తన అంతిమ దశను తెలుసుకున్నటువంటి క్రోధనుడు తనను తాను రక్షించుకోవడానికై అడవి గుండా పరుగు తీశాడు. అడవిలోని అంగీర మహర్షి ఆశ్రమానికి పరుగు తీశాడు. క్రోధులను చూసినటువంటి ఆ ఋషి అతనిపై జాలిపడి విష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికై పాపాంకుశ ఏకాదశి వ్రతాన్ని హృదయపూర్వకంగా మరియు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆచరించమని సూచించాడు. ఆ మహర్షి సలహా మేరకు క్రోధనుడు నిజమైన భక్తుని వలె హృదయపూర్వకముగా పాపాంకుశ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రతాన్ని ఆచరించడం ద్వారా, ఆ వ్రతం యొక్క పుణ్యఫలం ద్వారా క్రోధనుడు తన మరణానంతరం మోక్షాన్ని పొందాడు. కావున ప్రతి ఒక్కరూ పాపాంకుశ ఏకాదశి వ్రత మహిమను తెలుసుకుని ప్రతి ఒక్కరూ నియమానుసారం పాటించి ఇహపర సౌఖ్యాలను, మోక్షాన్ని పొందగలరని ఆశిస్తున్నాను.
జై సద్గురు.